నమస్తే. వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. ఈ నెల 8వ తారీఖున వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదం గురించి మనందరికీ తెలిసిందే. 1500+ డిగ్రీస్ ఉన్న మెల్టెడ్ ఐరన్ మీద పడడం వల్ల 8 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. తాజాగా పైడిరాజు అనే కార్మికుడు కూడా పరిస్థితి విషమించి జూన్ 10వ తారీఖున మరణించాడు. ఇక ఆ రోజు పైడిరాజు గారు మాట్లాడిన మాటలు మన చెవుల్లో ఇంకా గింగిర్లు కొడుతూనే ఉంటాయి. తమ్ముడిని బాగా చదివించు, అమ్మని జాగ్రత్తగా చూసుకో, నువ్వు కూడా బాగా చదవాలి నాన్న అని వాళ్ళ కొడుకులను ఉద్దేశించి చెప్పిన మాటలు ఇంకా మన చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఇకపోతే మరో 5గురు కార్మికులు కూడా వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి కూడా ఇంకా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ఓదార్పు కలగాలని మనం కోరుకుందాం. ఇకపోతే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమంటున్నారంటే, మొదటిగా థర్మల్ స్టీమ్ ఎక్స్‌ప్లోజన్ అంటే కూలింగ్ సిస్టమ్ పైపుల నుండి లీక్ అయిన ఒక చిన్న నీటి చుక్క ఆ 1500 ఉన్న ఆ ద్రవ ఉక్కులో పడడం. ఇక రెండోదిగా ఏమంటున్నారంటే గ్యాస్ ఎంట్రాప్మెంట్. ఏదైతే మనకి లాడిల్స్ ఉన్నాయో ఆ లాడిల్ లోపల గనుక కెమికల్ రియాక్షన్ సరిగ్గా జరగకపోతే చిన్న చిన్న బబుల్స్ ఫార్మ్ అవుతాయి. ఇన్ కేస్ ఆ లాడిల్ ని కదిలించగానే ఆ గ్యాస్ అనేది ఒక్కసారిగా బయటకు వచ్చి ఆ లావా లాంటి ఉక్కుని బయటికి చిమ్మేలా చేశాయి. దానివల్ల కూడా ప్రమాదం జరిగింది. ఇక్కడ క్వెషన్ ఏంటంటే అసలు కెమికల్ రియాక్షన్ ఎందుకు సరిగ్గా జరగట్లేదు అనే దానికి కారణాలుగా ఏమంటున్నారంటే, మంచి క్వాలిటీ ఉన్న ఐరన్ ఓర్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చు తగ్గించుకోవడానికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తక్కువ నాణ్యత ఉన్న సరుకును కొని ఉన్న దాంతోనే మేనేజ్మెంట్ చేస్తుంది. ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి క్వాలిటీ ఉన్న ఐరన్ ఓర్ ఎందుకు లేదు అంటే క్యాప్టివ్ మైన్స్ అనేవి లేవు. ఇక్కడ క్యాప్టివ్ మైన్స్ అంటే ఏంటిదంటే ప్రతి ఒక్క స్టీల్ కంపెనీకి సొంతంగా మైన్స్ అనేవి ఉంటాయి. ఆ మైన్స్ లో నుంచి ముడి సరుకు అనేది తీసుకుని వాళ్ళు స్టీల్ అనేది ప్రిపేర్ చేస్తారు. బట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మాత్రం సొంత మైన్స్ లేకపోవడం వల్ల బయట మార్కెట్ లోనే కొనాల్సి వస్తుంది. సొంత మైన్స్ ఉన్న వాళ్ళకి ఒక టన్ను 1200కు దొరుకుతుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు మాత్రం అదే టన్నును దాదాపు 5000 నుంచి 6000కి కొనాల్సి వస్తుంది. సో ఆ ఖర్చును తగ్గించుకోవడానికి తక్కువ నాణ్యత ఉన్న సరుకును కొని దాంతోనే మేనేజ్మెంట్ చేస్తుంది. ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే లో గ్రేడ్ ఇనుప ఖనిజంలో ఇంప్యూరిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అది త్వరగా కరగదు. దాన్ని కరిగించడానికి ఫర్నేస్ లోపల టెంపరేచర్ అండ్ ప్రెజర్ మామూలు స్థాయి కంటే కూడా విపరీతంగా పెంచాల్సి వస్తుంది. అంటే ఏదైతే మెషిన్ డిజైన్ ఉందో దానికి మించి వేడిని ఒత్తిడిని దానిపై రుద్దుతున్నారు. ఇది మొదటి రకమైన ఎక్సెసివ్ లోడ్. ఇకపోతే థర్మల్ షాక్. ఇక్కడేంటంటే ఏదైతే ముడి సరుకు ఉంటుందో దాని సప్లై సరిగ్గా లేనప్పుడు బ్లాస్ట్ ఫర్నేస్ ను పూర్తి స్థాయి నడపలేరు. అంటే సరుకు అయిపోగానే ఫర్నేస్ ఉత్పత్తిని తగ్గించడం అంటే టెంపరేచర్ ని స్లోయింగ్ డౌన్ చేయడం, మళ్ళీ సరుకు రాగానే ఒక్కసారిగా ప్రొడక్షన్ పెంచడం చేస్తూ ఉంటారు. ఇలా పదే పదే ఉష్ణోగ్రతలను అకస్మాత్తుగా తగ్గించడం పెంచడం వల్ల ఫర్నేస్ లోపల ఉండే రిఫ్రాక్టరీ లైనింగ్ అంటే ఏవైతే వేడిని తట్టుకునే గోడలు ఉంటాయో ఆ గోడలు దెబ్బతింటుంది. దీని వల్ల కూడా గోడలు బలహీనపడి లోపల ఉన్న ద్రవం బయటికి లీక్ అయ్యే ప్రమాదం జరుగుతూ కూడా ఉంటుంది. ఇకపోతే బబుల్స్ ఫామ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇక మూడవదిగా పని భారం. అక్కడ ప్రమాదం జరగడానికి యంత్రాలు మాత్రమే కాదు మనుషులు కూడా కారణమే. వేలాది మంది ఉద్యోగులను ఒకేసారి తగ్గించేయడం వల్ల అంటే దాదాపు 6000 మందిని ఒకేసారి తీసేయడం వల్ల ఒక షిఫ్ట్ లో ముగ్గురు చేయాల్సిన పనిని ఇప్పుడు ఒక్కరే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపోతే ఇక్కడ ఒక లాడిల్ నుంచి మరొక లాడిల్లోకి ఈ ద్రవాన్ని మార్చేటప్పుడు ప్రతి సెకండ్ కూడా చాలా కేర్ఫుల్ గా గమనించాలి. కానీ సిబ్బందిపై విపరీతమైన పని ఒత్తిడి పెరగడం వల్ల అలసట కారణంగా కూడా ఈ చిన్న చిన్న లూప్ హోల్స్ ని కనిపెట్టలేకపోతున్నారు. అంటే వాటర్ డ్రాప్ అవుతుందా? లేకపోతే ఆ గోడలనేవి బలంగా ఉన్నాయి, బలహీనంగా మారిపోయా అనే వాటిని. ఇక ఇక్కడికి ప్రమాదం జరిగిన తర్వాత లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి బాధితులతో మాట్లాడారు. అక్కడ కొన్ని పాయింట్స్ మాట్లాడారు వాళ్ళు. ఆ పాయింట్స్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే రెగ్యులర్ ఉద్యోగులకి 1,72,00,000, కాంట్రాక్ట్ ఉద్యోగులకి 45.75 లక్షలు ఎంటైటిల్ టెర్మినల్ బెనిఫిట్స్ అని చెప్పారు. ఇక్కడ ఏంటిదంటే మా ప్రభుత్వమే ఈ పరిహారం అనేది ఇస్తుంది అని చెప్పారు. ఇకపోతే ఇంకొకటి ఏమన్నారంటే మరణించిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేసియా అన్నారు. ఇక మూడవదిగా మరణించిన వారి కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇస్తాము అని అన్నారు. గాయపడిన వారికి 10 లక్షలు ఆ ట్రీట్మెంట్ ఖర్చులు కూడా ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందో అదే భరించాలని చెప్పారు. ఇక ఆయన రైజ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే మరణించిన ఉద్యోగం ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అక్కడే ఉండొచ్చు సర్టెన్ టైం వరకు అని చెప్పారు. ఈ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ గా ఎంటైటిల్డ్ అంటే ఏంటిది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ డబ్బులు మా గవర్నమెంటే ఇస్తుంది అంటున్నారు కదా. ఇక్కడ ఎంటైటిల్ బెనిఫిట్స్ అంటే ఏంటిదంటే ఎవరైతే ఉద్యోగి వాళ్ళు పని చేసిన సర్వీస్ ఉంటుందో దాని ప్రకారము ఆ డబ్బులు పొందేందుకు చట్టబద్ధమైన హక్కు. ఇకపోతే ఆ డబ్బులు అనేవి గవర్నమెంట్ ఇస్తుందా అంటే లేదండి. అది వాళ్ళ కష్టార్జితం. వాళ్ళ రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి సంపాదించుకున్న ప్రతి పైసా. జనరల్ గా మనందరికీ తెలిసిందే ఒక గవర్నమెంట్ కంపెనీలో గనుక పనిచేస్తే వాళ్ళకి గ్రాట్యుటీ అనేది వస్తుందన్నమాట. అంటే
ఒక కంపెనీలో 5 ఏళ్ల కంటే ఎక్కువ పని చేసినందుకు ఇచ్చేది. ఇంకొకటి ఏంటిదంటే మనందరికీ తెలిసిందే ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అండ్ పీఎఫ్. ప్రతి నెల కూడా ఉద్యోగి జీతం నుండి కొంత అమౌంట్ కట్ అవుతుంది. దానికి యాజమాన్యం కూడా కొంత అమౌంట్ యాడ్ చేసి ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఇచ్చే డబ్బులవి. ఇంకొకటి లీవ్ ఎన్కాష్‌మెంట్. ఎవరైతే ఉద్యోగి తన సర్వీస్‌లో లీవ్స్‌ని గనుక యూజ్ చేసుకోకపోతే దానిని డబ్బు రూపంలో మార్చేస్తారు. ఇక మనందరికీ తెలిసిందే పెన్షన్ స్కీమ్ రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులు. ఇకపోతే కంపెన్సేషన్ ఆర్ ఎక్స్‌గ్రేషియా. ఎవరైనా ఉద్యోగంలో ఉండి ఇలా హఠాత్తుగా మరణిస్తే, ప్రమాదంలో మరణిస్తే యాజమాన్యం ప్రత్యేకంగా చెల్లించే నష్టపరిహారం. సో, ఇవంతా కలిపి ఏదైతే మనకి పవన్ కళ్యాణ్ గారు రూ. 1,45,00,000 అన్నారో దానికి సంబంధించింది. అంటే ఇది కూటమి ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఎవరైతే కార్మికులు మరణించారో వాళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బు. సో, ఈ విషయాన్ని తీసేయాలనుకుంటా. ఇకపోతే ఇంకొకటి ఏమన్నారంటే, వాళ్ళ పిల్లలనేవాళ్ళు ఇక్కడనే చదువుకోవచ్చనంటే, అది వాళ్ళకి రూలు. ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిధిలో కొన్ని కాలేజెస్, కొన్ని స్కూల్స్ ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైల్వేస్‌లో ఏదైతే మనకి రైల్వే కాలేజెస్, రైల్వే స్కూల్స్, సైనిక్ స్కూల్స్ అని ఉంటాయి కదండీ! ఆర్మీ పిల్లలు చదివేవి. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిధిలో ఏంటిదంటే వాళ్ళకంటూ కొన్ని స్కూల్స్, కాలేజెస్ ఉంటాయి. దీనిలో తక్కువ ఫీజుతో ఆ పిల్లలనేవాళ్ళు చదువుకుంటారన్నమాట. సో, ఈ ఉద్యోగి మరణించినా సరే వాళ్ళ పిల్లలనేవాళ్ళు దానిలోనే చదువుకోవచ్చు. అది వాళ్ళ రూల్. ఇంకొకటేంటిదంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అనేది ఇస్తుంది. కొంతమంది ఉద్యోగులకు మనకి డి అనేది ఎలా ఇస్తారో, అలాగే ఎవరైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పర్మనెంట్ ఉద్యోగస్తులున్నారో, వాళ్ళ పిల్లల చదువు కోసం ప్రతి నెల కొంత అమౌంట్‌ని అలవెన్స్ రూపంలో కంపెనీ డైరెక్ట్ ఎవరైతే ఉద్యోగి ఉన్నారో వాళ్ళ అకౌంట్‌కొస్తుంది. ఇప్పుడు ఆ ఉద్యోగి చనిపోయాడు కాబట్టి, ఆ బాధ్యతను వాళ్ళ తల్లి గారికి తీసుకుంటారనమాట. అంటే వాళ్ళ తల్లి అకౌంట్‌లోకి దాన్ని జమ చేస్తారు. ఇది కూడా కంపెనీలో రూల్. గవర్నమెంట్ అనేది ఇచ్చేది కాదు. పిల్లలనేవాళ్ళు ఇక్కడే ఉండొచ్చు. వాళ్ళకి ఉద్యోగం ఇస్తాము అని అంటున్నారు. మీరిచ్చేది కాదండి. అది ఆల్రెడీ ఆ కంపెనీ రూల్ అన్నట్టు. ఎవరైనా ఉద్యోగి ఇలా హఠాత్తుగా చనిపోతే, ఆ పిల్లల చదువుని కంప్లీట్ చేసుకొని, ఆ ఉద్యోగం మేము చేస్తాము అంటే, అప్పటి వరకు కూడా ఆ ఉద్యోగాన్ని అలాగే హోల్డ్‌లో పెడతారన్నట్టు. అదే కారుణ్య నియామకం. దానిని కంపాషనేట్ అపాయింట్‌మెంట్ అంటారండి. అంటే చనిపోయిన ఉద్యోగి పిల్లలు చదువు పూర్తి చేసుకొని, ఉద్యోగానికి అర్హత సాధించగానే, వారి చదువుకు తగ్గట్టు స్టీల్ ప్లాంట్‌లోనే శాశ్వత ఉద్యోగం అనేది కల్పిస్తారనమాట. ఒకవేళ ప్రమాదం జరిగిన సమయానికి పిల్లలు చిన్నవాళ్ళైతే, వాళ్ళు పెద్దవాళ్ళై చదువు పూర్తి చేసే వరకు ఆ ఉద్యోగ అర్హతను అలాగే హోల్డ్‌లో ఉంచుతారు. ఉంచాలి కూడా. అది రూల్. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఇది సాధారణ చట్టం కూడా కాదు. ఇది ముమ్మాటికి కంపెనీ సర్వీస్ రూల్స్‌లోని ఒక క్లాజ్. ఇకపోతే ఇప్పుడు ఈ ప్రమాదం చుట్టూ రాజకీయ నీడలు కమ్ముకున్నాయి. అటు వైసీపీ ప్రభుత్వం, ఇటు కూటమి ప్రభుత్వం కూడా కౌంటర్‌కు రీకౌంటర్ అనేదొస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ గారు స్వయంగా విశాఖపట్నం వెళ్లి బాధితులను పరామర్శించారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, అప్పట్లో ప్రైవేటీకరణ అడ్డుకుంది ముమ్మాటికి వైసీపీ ప్రభుత్వమే. ప్రధాని మోదీ సమక్షంలోనే దీనిపై మాట్లాడడం. బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక పర్మనెంట్ ఉద్యోగుల్ని తగ్గించి యంత్రాల సేఫ్టీని నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇక లోకేష్ గారైతే కొంచెము టెంపర్ అయిపోయి మాట కూడా జారారు. బట్ చూడాలి. ఇక జగన్ గారు మాట్లాడిన మాటలకు కౌంటర్‌గా గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఇతర నేతలు పాత విషయాలను బయటకు తీశారు. ఏంటిదంటే, గత వైసీపీ ప్రభుత్వం ప్లాంట్ నష్టాల్లో ఉండగా రూపాయి కూడా సాయం చేయకుండా ఒకటో తేదీ రాగానే కరెంటు బిల్లులు, మైనింగ్ పనులంటూ వసూలు చేశారు. బట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్లాంట్ మనుగడ కోసం 11,440,00,00,000 భారీ ప్యాకేజీని తీసుకొచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఈ కరెంటు బిల్లులు అండ్ 11,440,00,00,000 ప్యాకేజ్ గురించి మాట్లాడుకుందాం మనం. ఈ ప్యాకేజ్‌ను ప్లాంట్‌కి ఎలా ఇచ్చారు? అప్పుగా ఇచ్చారా? ఫ్రీగా ఇచ్చారా? ఈ 11,440,00,00,000 కూడా 2 దఫాలుగా ఇచ్చారు. అదేంటిదంటే 10,300,00,00,000 ఫ్రెష్ ఈక్విటీగా ఇచ్చారు. అంటే ప్రస్తుతం ప్లాంట్‌కి సరుకులు కొనడానికి, జీతాలు ఇవ్వడానికి. ఇక దీన్ని కూడా వర్కింగ్ క్యాపిటల్ ఈక్విటీగా ఇచ్చారు. అంటే నగదు పెట్టుబడి రూపంలో ఇచ్చారు. ఇక్కడ ఈ వర్కింగ్ క్యాపిటల్ ఈక్విటీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే 1140,00,00,000 దేనికిచ్చారంటే, ప్లాంట్ గతంలో తీసుకున్న 1140,00,00,000 వర్కింగ్ క్యాపిటల్ లోన్ 7% నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్‌లుగా మార్చింది. దీనివల్ల ఆ లోన్‌పై ప్లాంట్ కట్టాల్సిన భారం అనేది శాశ్వతంగా తొలగిపోతుంది. ఇక్కడ కొన్ని మాటలు గుర్తుపెట్టుకుందామండి. ఈక్విటీ అండ్ క్యాప్టివ్ మైన్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్‌లు. ఓకే. 3 ఈక్విటీ, క్యాప్టివ్ మైన్స్, ప్రిఫరెన్స్ షేర్స్. ఇక్కడ ఈక్విటీ అంటే ఏంటిదంటే వాటా లేదా యాజమాన్య హక్కు. ఒక కంపెనీ నడపడానికి లేదా యజమానులు పెట్టే పెట్టుబడిని ఈక్విటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కొత్తగా ఈ 10,300,00,00,000 ఈక్విటీ పెట్టింది. అంటే ప్లాంట్‌లో ఒక వాటాను పెంచుకుంది అని అర్థం. దీనివల్ల ప్లాంట్ పై కేంద్రానికి పూర్తిగా యాజమాన్య హక్కు ఉంటుంది. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్న కొత్తగా కొత్త షేర్స్ అనేవి పుట్టించి వాటిని
ఈక్విటీగా మార్చారన్నట్టు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే వోడాఫోన్ ఐడియా. భారతదేశంలో ఈ అప్పులని ఈక్విటీగా మార్చడం అనే దానికి పెద్ద ఉదాహరణ వోడాఫోన్ ఐడియా టెలికాం కంపెనీ. ఈ సంస్థ అనేది ప్రభుత్వానికి వేల కోట్ల అప్పు పడింది. కంపెనీ దివాళా తీసే పరిస్థితికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే వోడాఫోన్ సంస్థ కట్టాల్సిన 16,000 కోట్లు ఉన్నాయో ఆ అప్పుని రద్దు చేసి దానికి బదులుగా ఆ కంపెనీలో 33% పైగా ఈక్విటీని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఏదైతే వోడాఫోన్ సంస్థ ఉందో ఆ సంస్థలో కేంద్ర ప్రభుత్వమే ఒక అతి పెద్ద సింగిల్ షేర్ హోల్డర్ గా మారింది. ఇకపోతే క్యాప్టివ్ మైన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే సొంత గనులు. ఉక్కును తయారు చేయడానికి ప్రధానంగా ఐరన్ ఓర్ కావాలి. ఇక సొంత గనులు ఉన్న స్టీల్ ఆర్ సైల్ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ గా ఖనిజాన్ని భూమి నుండి తవ్వుకుంటారు కాబట్టి వీళ్ళకి తక్కువ రేటుకు పడుతుంది. ముందు మనం చెప్పుకున్న విషయమే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు లేవు కాబట్టి వీళ్ళు బయట నుంచి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి నుంచి వీళ్ళు కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇక రెండోది ప్రిఫరెన్స్ షేర్లు. ప్రిఫరెన్స్ షేర్లు ఏంటంటే అత్యధికపు వాటాలు. అంటే సాధారణ షేర్లు ఉన్న వారి కంటే కూడా వీళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. ఒకవేళ లాభాలు వచ్చినాయి అనుకోండి, ముందుగా వీళ్ళకి పంచిన తర్వాతే మిగతా వాళ్లకు పంచాలన్నట్టు. ఇది ప్రిఫరెన్స్ షేర్లు అన్నట్టు. ఇక్కడ ఏదైతే ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్లు ఉన్నాయో ఇదే మాట వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా ఇదే అనుకుంటండి. అప్పుడు ఏం చెప్పారు? 2021లో కేంద్ర ప్రభుత్వము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉంది. ఈ ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోదీకి లెటర్స్ కూడా రాశారు. ప్లాంట్ ని కాపాడడానికి ప్రత్యామ్నాయ మార్గాలుగా కొన్ని మార్గాలను అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. అవి ఏంటిదంటే మొదటిది క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం, రెండోది ఏంటిదంటే అప్పులని ఈక్విటీగా మార్చడం అన్నట్టు. ఏదైతే మనం పైన మాట్లాడుకున్నామో అదే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటిది? ఇప్పటికీ ప్లాంట్ అనేది వేల కోట్లు బకాయి పడిపోయింది. ఇప్పుడు వస్తున్న ఆదాయంలో సకానికి పైగా వడ్డీలకి కట్టడానికి సరిపోతుంది కాబట్టి అప్పులను రద్దు చేసి దానికి సమానమైన విలువ గల ఈక్విటీని కేంద్ర ప్రభుత్వం తీసుకోండి. ఇదే కదండి ఆయన చేసిన ముఖ్యమైన ప్రతిపాదన. బట్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? పట్టించుకుందా? లేదు. అది పట్టించుకోకుండా ప్రైవేటీకరణ కోసం ట్రాన్సాక్షన్ అడ్వైజర్ నియమించి తను చేసుకుంటూ పోయింది. అంటే అప్పట్లో జగన్ గారు చెప్పిన ఈ పాలసీ అనేది ఒక ప్రపోజల్ లాగా మాత్రమే మిగిలిపోయింది. బట్ నెక్స్ట్ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం వేసి ఈ 11,440 కోట్ల ప్యాకేజీని రిలీజ్ చేసింది. జగన్ గారు ఏదైతే అప్పులని ఈక్విటీగా మార్చాలి అని కోరారో ఇప్పుడు సరిగ్గా అదే పద్ధతిలో కేంద్రం ఈ అప్పును షేర్లుగా మార్చలేదంటారా? అప్పుడెందుకు జగన్ గారు చెప్పింది వినలేదు? ఎందుకంటే కేంద్రంలో అప్పటికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన బలం ఉంది. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది. ఆ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మాటను కాదంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి మనుగడ ఉండదు అని కాబట్టేసి ఇప్పుడు ఆ ప్యాకేజీని మీరు ఈక్విటీగా మార్చారంటారా? అంతేకాకుండా మొన్న యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు 8,097 కోట్ల ఈక్విటీ ఇన్ఫ్యూజన్ కూడా ఇస్తామని చెప్పింది. అంటే అప్పుడు చేసింది కూడా ఏదైతే జగన్ గారు అప్పుని రద్దు చేసి షేర్లు తీసుకోండి అని చెప్పారో అదే పద్ధతిని కదండి మీరు ఫాలో అయ్యింది. ఇక ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే నువ్వు వైసీపీ ప్రభుత్వానికి చెందిందానవా అని పిచ్చి పిచ్చి డైలాగులు వేస్తారు. ఒకవేళ అప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అప్పులను తీసేసి వాటిని ఈక్విటీ షేర్స్ కింద మార్చుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదేమో. అంటే కనీసం కొంతవరకైనా ప్లాంట్ కి ఈ అప్పులనేవి తగ్గేవేమో. అంటే ఎవరికి వాళ్లే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసము ఇక్కడ జరిగిన ప్రమాదాన్ని కూడా ఉపయోగించేసుకుంటున్నారా? లోకేష్ గారు ఒకలాగా మాట్లాడతారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏంటిదంటే వాళ్ళ జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్మును మేమే ఇస్తున్నాము వాళ్ళకి అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఏదేమైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం అనేది చాలా ఘోరం. బట్ ఆ ఘోరంలో ఎవరైతే కుటుంబాలు నష్టపోయారో వాళ్ళు ఆదుకునేలాగా మాట్లాడాలి గానీ ఇప్పటికీ కూడా ఉన్న వాదన ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రైవేటైజేషన్ అనేది ఇన్నర్ గా జరుగుతూనే ఉంది. కొన్ని డిపార్ట్మెంట్స్ ను ఇంకా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని అంటున్నారు. బట్ కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే ప్రైవేటైజేషన్ మేము అసలు చేయట్లేదు అని అంటున్నారు. కానీ దాని మీద ఇప్పటి వరకు అధికారికంగా ఒక లేఖ అనేది కూడా బయటకు రాలేదు. అంటే ప్రభుత్వం అబద్ధం చెప్తున్నట్ట. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు చాలానే జరుగుతాయి. మీరందరూ బానే ఉంటారు. అక్కడ పనిచేసే వాళ్ళ ప్రాణాలకు వాళ్ళ మీద ఆధారపడి ఉన్న కుటుంబాలకి తీరని నష్టం జరుగుతుంది. ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి.